ఓం నమ శివాయ దుర్గాయ నమః ఆదిశక్తాయ నమః ఓం వనదుర్గాయ నమః. స్వామి శ్రీనివాసరాజు స్వామి, అయ్యా రేపు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇంకో 2 నెలలు ఉంటే ఎన్నికలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇద్దరు కలిసి వచ్చా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటారు? రైట్. అయితే మన శాస్త్ర ధర్మంలో ఏముందంటే మన గవ్వలు అంటారు కదా, ఆ గవ్వలు వేస్తాము. గవ్వలు వేసిన తర్వాత అసలు ఎలా జరుగుతుంది, ఫస్ట్ మన ఆంధ్ర సీఎం గారు జగన్ గారి గురించి జయ మాతేశ్వరి అమ్మవారు వనదుర్గ శివయ్య దుర్గాయ నమః 3 సార్లు వేస్తాము గవ్వలు, ఒకసారి వేసేస్తున్నాం. ఇప్పుడు ఆయన పేరు మీద పడ్డది 1 2 3 4 పడ్డాయి. జగన్ గారికి 1, ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమః అంగాల పరమేశ్వర్యాయ నమః ఓం భగవతి. జగన్మోహన్ రెడ్డి గారికి 1 2 3 4, రెండోసారి కూడా 4. ఇప్పుడు మూడోసారి జగన్మాత ఓం నమ శివాయ వనదుర్గాయ నమః అంగాల పరమేశ్వర్యాయ నమః. జగన్మోహన్ గారికి 1 2 3 4 5 6, అయితే 6 4 4 8 6. అయ్యగారి పేర్లు చూస్తే మన జగన్ గారికి వాళ్ళ నాన్నగారు ఆ కుటుంబంతో ఎంతో కష్టపడుతూ ఆయన ఇప్పుడు సీఎంగా వెళ్తున్నాడు. ఇంతకుముందు మన జగన్ గారు కూడా, నేను ఇక్కడ ఈఎం బంజర్ అని సత్తుపల్లి దగ్గర ఈఎం బంజర్లో బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి అక్కడ నేను పూజ చేసుకుంటున్నాను. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోడ్ షో చేస్తూ ఆడ వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు మా శిష్యులు ఎవరి గురువుగారు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాడు, ఆయన కలుద్దాం రండి అని చెప్పారు. అప్పుడు నేను సరే అని, వాళ్ళ నాన్నగారు కూడా మా తాతగారికి బాగా తెలుసు, మా నాన్నగారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారు, ఎంత మేము కొండవాళ్ళం కదా, మాకు ఒకరి ద్వారా తెలుసు, లింకు ఉన్నదనమాట. అదే మాదిరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ప్రేమతోని వెళ్ళాము. అయితే అక్కడ చుట్టూ తాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అరే అబ్బాయి సార్ని కలవాలన్నాం. సార్ కూడా ఈఎం మంజర్లో దిగి నేను 2 మాటలు చెప్పా, ఈసారి మీరేనండి సీఎం, మీకు జయప్రదంగా జరుగుతుందండి, మీకు ఎలాంటి సమస్య రాదు, ఈసారి మీరే సీఎం అని చెప్పాం. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన నవ్వాడు, ఏమండి నేను సీఎం అవుతున్నా అన్నాడు. మీరు అవుతారండి, ఎవరి నోట్లో ఏముంటుందో తెలియదు, అలాంటి వాళ్ళం మేము. పాతకాలం నుంచి కోయవాళ్ళం అంటే, ట్రైబల్ ఆదివాసీ అంటే అది అందరికీ తెలుసు, అలాగనే మా వాక్కు ఖచ్చితంగా పనిచేస్తుందని అని చెప్పాము. సీఎం గారు అయ్యారని, మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు మా సపోర్ట్ చేసింది, ఆ వనదుర్గ సపోర్ట్ చేసింది, మహాతల్లి జగన్మాత మా వాక్కుని అలాగనే సీఎంగా చేశావు, ఆయన జయప్రదంగా ఉండాలని అనుకున్నాం మనసులో. అయితే ఇప్పుడు ఎలా ఉంది, మళ్ళా నెక్స్ట్సారి వస్తారా లేరా అని కొంతమంది ఆలోచనలు. అయితే ఈ గవ్వల ప్రకారంగా చూస్తే భగవంతుడి ఆశీర్వాదంలో ఇప్పుడు ఈ టైంలో ఆయనకి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది ఈ పొజిషన్లో. ఫస్ట్ మీ గవ్వలేసి చూసాం కాబట్టి ఫస్ట్ 4 4 6 వచ్చింది, ఇప్పుడు బాగుంది, ఈ టైంలో బాగుంది. ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్ టైంలో సీఎం ఎవరవుతారు అని అంటే, ఇప్పుడు ఆ టైము గడియలు అంటారన్నమాట, నవగ్రహాలు. ఆ గ్రహాలు కొన్ని టయాలు సపోర్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు మాత్రం ఆయనకి అన్ని అనుకూలంగా ఉందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఆయన ఎలక్షన్ టైంలో మాత్రం మీకు ఆ స్థానము ఎలాగుందో వాళ్ళ టయాన్ని బట్టి, వాళ్ళు లేచిన టైం అంటారు కదా, వాళ్ళ లేచిన టైము, వాళ్ళ గడియ, ఆ ప్రకారంగా ఆ గ్రహాలు వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అలాగనే ఉందన్నమాట. అందువల్ల ఇప్పటి వరకు కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆ పొజిషన్ ఎలక్షన్ ఎప్పుడు మొత్తం ఆ రోజు గ్రహాలు సపోర్ట్ చేస్తే ఆ భగవంతుడు సహాయం చేయొచ్చు, అలాగనమాట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ దుర్గాయ నమః ఆదిశక్తాయ నమః ఓం వనదుర్గాయ నమః. స్వామి శ్రీనివాసరాజు స్వామి, అయ్యా
రేపు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇంకో 2 నెలలు ఉంటే ఎన్నికలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వీళ్ళిద్దరు కలిసి వచ్చా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళలో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటారు? రైట్. అయితే మన శాస్త్ర ధర్మంలో ఏముందంటే మన గవ్వలు అంటారు కదా, ఆ గవ్వలు వేస్తాము. గవ్వలు వేసిన తర్వాత అసలు ఎలా జరుగుతుంది, ఫస్ట్ మన ఆంధ్ర సీఎం గారు జగన్ గారి గురించి జాయ్ మాతేశ్వరి అమ్మవారు వనదుర్గ శివయ్య దుర్గాయ నమః 3 సార్లు వేస్తాము గవ్వలు, ఒకసారి వేసేస్తున్నాం. ఇప్పుడు ఆయన పేరు మీద పడ్డది 1 2 3 4 పడ్డాయి. జగన్ గారికి 1, ఇంకొకసారి ఓం నమ శివాయ దుర్గాయ నమః అంగాల పరమేశ్వరియాయ నమః ఓం భగవతి. జగన్మోహన్ రెడ్డి గారికి 1 2 3 4, రెండోసారి కూడా 4. ఇప్పుడు మూడోసారి జగన్మాత ఓం నమ శివాయ వనదుర్గాయ నమః అంగాల పరమేశ్వరాయ నమః. జగన్మోహన్ గారికి 1 2 3 4 5 6. అయితే 6 4 4 8 6. అయ్యగారి పేర్లు చూస్తే మన జగన్ గారికి వాళ్ళ నాన్నగారు ఆ కుటుంబంతో ఎంతో కష్టపడుతూ ఆయన ఇప్పుడు సీఎంగా వెళ్తున్నాడు. ఇంతకుముందు మన జగన్ గారు కూడా, నేను ఇక్కడ ఈఎం బంజర్ అని సత్తుపల్లి దగ్గర ఈఎం బంజర్లో బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి అక్కడ నేను పూజ చేసుకుంటున్నాను. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోడ్ షో చేస్తూ ఆడ వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు మా శిష్యులు ఎవరి గురువుగారు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాడు, ఆయన కలుద్దాం రండి అని చెప్పారు. అప్పుడు నేను సరే అని, వాళ్ళ నాన్నగారు కూడా మాకు మా తాతగారికి బాగా తెలుసు, మా నాన్నగారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారు, ఎంత మేము కొండవాళ్ళం కదా, మాకు ఒకరి ద్వారా ఒక తెలుసు, లింకు ఉన్నదనమాట. అదే మాదిరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ప్రేమతోని వెళ్ళాము. అయితే అక్కడ చుట్టూ తాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అరే అబ్బాయి సార్ని కలవాలన్నాం. సార్ కూడా ఆ ఈఎం మంజర్లో దిగి నేను 2 మాటలు చెప్పా. ఈసారి మీరేనండి సీఎం, మీకు జయప్రదంగా జరుగుతుందండి, మీకు ఎలాంటి సమస్య రాదు, ఈసారి మీరే సీఎం అని చెప్పాం. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన నవ్వాడు. ఏమండి నేను సీఎం అవుతున్నా అన్నాడు. మీరైతేనండి ఎవరి నోట్లో ఏముంటుందో తెలియదు, అలాంటి వాళ్ళం మేము. పాతకాలం నుంచి కోయవాళ్ళం అంటే ట్రైబల్ ఆదివాసీ అంటే అది అందరికీ తెలుసు, అలాగనే మా వాక్కు ఖచ్చితంగా పనిచేస్తుందని అని చెప్పాము. సీఎం గారు అయ్యారని మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు మా సపోర్ట్ చేసింది, ఆ వనదుర్గ సపోర్ట్ చేసింది, మహాతల్లి జగన్మాత మా వాక్కుని అలాగనే సీఎంగా చేశావు, ఆయన జయప్రదంగా ఉండాలని అనుకున్నాం మనసులో. అయితే ఇప్పుడు ఎలా ఉంది, మళ్ళా నెక్స్ట్సారి వస్తారా లేరా అని కొంతమంది ఆలోచనలు. అయితే ఈ గవ్వల ప్రకారంగా చూస్తే భగవంతుడి ఆశీర్వాదంలో ఇప్పుడు ఈ టైంలో ఆయనకి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది. ఈ పొజిషన్లో ఫస్ట్ మీ గవ్వలేసి చూసాం కాబట్టి ఫస్ట్ 4 4 6 వచ్చింది. ఇప్పుడు బాగుంది, ఈ టైంలో బాగుంది. ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్ టైంలో సీఎం ఎవరు అవుతారు అని అంటే ఇప్పుడు ఆ టైము గడియలు అంటారన్నమాట, నవగ్రహాలు. ఆ గ్రహాలు కొన్ని టయాలు సపోర్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు మాత్రం ఆయనకి అన్ని అనుకూలంగా ఉందని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆయన ఎలక్షన్ టైంలో మాత్రం మీకు ఆ స్థానము ఎలా ఉందో వాళ్ళ టయాన్ని బట్టి, వాళ్ళు లేచిన టైం అంటారు కదా, వాళ్ళ లేచిన టైము వాళ్ళ గడియ ఆ ప్రకారంగా ఆ గ్రహాలు వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అలాగనే ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆ పొజిషన్ ఎలక్షన్ ఎప్పుడు మొత్తం ఆ రోజు గ్రహాలు సపోర్ట్ చేస్తే ఆ భగవంతుడు సహాయం చేయొచ్చు. అలాగనమాట. ఓం నమ శివాయ.